చేసే అభ్యర్థుల జాబితాను వైసీపీ కాసేపట్లో ప్రకటించనుంది. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద పూజలు చేసి ఆ తర్వాత జాబితాను అక్కడే విడుదల చేయనున్నారు. ఇందుకోసం తమ పార్టీకి అనుకూలంగా ఉండే బ్లూ మీడియాను మాత్రమే విజయవాడ నుంచి ప్రత్యేక వాహనాల్లో ఇడుపులపాయకు తీసుకెళ్లారు. వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై ఇప్పటి వరకు అనేక దశల వారీగా ప్రకటించిన పేర్లు మారిపోయాయి. జంతర్ మంతర్ జాబితాలుగా తయారయ్యాయని విమర్శలు వచ్చాయి. మొత్తం 11 జాబితాలను నేటి వరకు విడుదల చేశారు. సుమారు 90 మంది అభ్యర్థుల పేర్ల మార్పులు చేర్పులు జరిగాయి. ఎస్సీ ఎస్టీ వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరిగాయి. ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను బదిలీ చేశారు. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. మన ఇంటి ముందు పనికిరాని చెత్త ఇంకొకరి ఇంటి ముందు ఎలా పనికొస్తుందని సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు ప్రశ్నించారు. బాపట్ల జిల్లా వేమూరు నుంచి మంత్రి నాగార్జునను ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు బదిలీ చేశారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నర్సారావుపేటకు పంపించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ను అక్కడి నుంచి కొండేపి నియోజకవర్గానికి బదిలీ చేశారు. అనేక మంది ఎంపీలు రాజీనామా చేయగా మరికొంతమంది తిరిగి పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించడం లేదు. దీంతో జాబితాలో మార్పులు చేర్పులు అనివార్యమయ్యాయి. చివరకు చిలకలూరుపేటలో ఉన్న మంత్రి రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తరలించి అక్కడి మద్దాలి గిరిధర్కు హ్యాండ్ ఇచ్చారు. చిలకలూరుపేటలో మల్లేల రాజేష్ ను తొలగించి గుంటూరు మేయర్ మనోహర్ నాయుడిని అక్కడికి పంపారు. మంగళగిరిలో 3వ అభ్యర్థిగా కాండ్రు లావణ్యను రంగంలోకి దింపింది వైసీపీ. ఇలా అనేక నియోజకవర్గాల్లో చేసిన మార్పులు చేర్పులు ఆ పార్టీ క్యాడర్ లీడర్లు ఆమోదించే పరిస్థితిలో లేరు. అనకాపల్లిలో తొలగించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ను గాజువాకకు ఇన్ఛార్జిగా నియమించారు. ఇక రాజమండ్రి ఎంపీ భరత్ పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించకపోవడంతో ఆయన్ని రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు. అయితే ఇప్పటికే విడుదల చేసిన 11 జాబితాల్లో అభ్యర్థుల పేర్లలో మార్పులు చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. సమన్వయకర్తలు, ఇన్ఛార్జీలు రేపటి ఎన్నికల్లో అభ్యర్థులు కారని సీఎం జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించడంతో ఇప్పుడు వీరందరిలో టెన్షన్ నెలకొంది. శనివారం ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద ప్రకటించే జాబితాలో 175 నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. సీఎం జగన్ సమక్షంలో పార్టీకి చెందిన ఇతర నేతలు ఈ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 15 సార్లు ఇన్ఛార్జీల పేరుతో జాబితాలను ప్రకటించిన జగన్ ఇప్పుడు ఒకేసారి సీట్లు ప్రకటించామని గొప్పగా చెప్పేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వైసీపీ నేతల్లో చర్చ సాగుతుండడం విశేషం.